వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా దైవజనులకి మరి దైవజనురాలకి మరి సంఘమైన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఉపవాస ప్రార్థనా కోర్సులో మనం ఎక్కువగా వినే మాట మరి ప్రార్థన అనే అంశాల గురించి మనం ఎక్కువగా వాక్య ధ్యానాలు వింటూ ఉంటాం అనమాట. మరి ఈరోజు కూడా నేను ప్రార్థన అనే అంశం గురించి నేను మాట్లాడబోతున్నాను. మరి ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం అనేది మరి సాధారణంగా చెప్తూ ఉంటాం. మరి నేను దైవజనులు ఏం చెప్పారంటే ప్రార్థన అంటే మరి దేవునితో సహవాసం కలిగి ఉంటాం అనే విషయాన్ని మనం తెలియజేయడం జరిగింది. మరి ఈ ప్రార్థనలో మనం ఏ విధంగా చేయాలంటే మనం స్తుతులు చెల్లిస్తూ చేయాలా, అలాగే దేవుణ్ణి ఏమి అడగదలుచుకున్నామో అవి అడుగుతూ ఉండాలా, అదేగా మనం చేసిన పొరపాట్లకి పశ్చాత్తాపం కలిగి ప్రార్థించాలా, అలాగే మనం దేవుని చిత్తానికి లోబడే విధంగా మనం ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. అలాగే ప్రార్థన అనే పదము మరి కొన్ని సందర్భాల్లో బైబిల్ వచనాల్లో మరి విజ్ఞాపన లేదా మొరపెట్టడం అనే పదాలతో కూడా మనము ఆయా వచనాల్లో మనం వింటూ ఉంటాం కదా. అలాగే మనం ప్రే అనే దానికి నిర్వచనం ఏంటంటే పి అంటే ప్రైజ్, స్తుతి చెల్లిస్తూ మనం ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. ఆర్ అంటే రిపెంట్, పశ్చాత్తాపడుతూ మనం దేవునితో సంభాషిస్తూ ఉండాలి. అలాగే ఆస్క్ అంటే దేవునికి మనకు ఏది అవసరమో అది దేవునితో అడుగుతూ ఉండాలన్నమాట. అలాగే వై అంటే ఈల్డ్, లోబడి ఉండాలి. మరి దేవుని చిత్తానికి మనం లోబడి ఉంటామని దేవునితో సంపాదిస్తూ ఉండాలన్నమాట. మరి మనుషులతో అయితే మనం రకరకాలుగా మనము ముఖాముఖిగా మాట్లాడతాం, లేదా మరి దూరంగా ఉంటే మరి రిలేషన్స్తో మరి ఫోన్తో సంభాషిస్తుంటాం. అలాగే మరి దేవునితో మనం మాట్లాడాలంటే ఉన్న ఏకైక ఒక మార్గము మరి ప్రార్థన అన్నమాట. మరి ప్రార్థన కలిగి ఉంటాం. మరి ఈ ప్రార్థనలో మనం ముఖ్యంగా ఏ విధంగా ఉండాలంటే కృతజ్ఞత భావంతో ఉండాలన్నమాట. మనము దేవుడు చేసిన మేళ్ళకే కాక మరియు ఏ శ్రమ వచ్చినా కూడా మరి దాని నుంచి తప్పించబడతాం అనే విషయంలో మరి కృతజ్ఞత చెల్లిస్తూ దేవునికి ప్రార్థిస్తూ ఉండాలి. మరి ప్రార్థన అనే పదాన్ని మొట్టమొదటిగా మనం బైబిల్ ఎక్కడ చూస్తామంటే మరి ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం మనం చదివినట్లయితే మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మరి ఈ సందర్భం మనం చూసినట్లయితే మరి ఆదాముకి హవ్వకి మరి 3వ సంతానముగా షేతు జన్మిస్తారనమాట. మరి ఈ షేతుకి మరి యొక్క కుమారుడు జన్మిస్తాడు, అతని పేరు ఏనోషు. మరి ఈ ఏనోషు ఆ పుట్టిన దినములో నుంచి ప్రార్థన అనేది ప్రారంభమైందని మనం ఈ వచనంలో చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ప్రార్థనలో మరి కొన్ని అంశాలను మనం ఈ నిమిషం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ప్రార్థన చేయడంలో మరి మనము ఏ అనుభవాలను కలిగి ఉండాలో మనం తెలుసుకుందాం అన్నమాట. అదేవిధంగా ఎవరు చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, మరి ఎలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడు, మరి అలాగే ప్రార్థన చేసిన తర్వాత మనం ఏమేమి పొందుకుంటాం అనే అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా మరి ఏ విధమైన ప్రార్థన అనుభవాలను మనం కలిగి ఉండాలో తెలుసుకుందాం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముగా నీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు ప్రతిఫలం ఇచ్చు. మనము మొట్టమొదటి అనుభవాన్ని కలిగి ఉండాలంటే మనం ఏకాంత అనుభవాలను మనం కలిగి ఉండాలన్నమాట. మరి ఇప్పుడు ఈ దినాల్లో మనము వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాటను పదే ఉంటాం. అంటే మరి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు మరి ఏకాంతంగా ఉండాలని ఒక సపరేట్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. మరి ఏకాంతంగా అంటే ఎక్కువగా పని డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మరి గదిలోకి వెళ్ళి సపరేట్గా మరి గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు మరి ఇతరులతో పంచుకోలేని బాధలు సమస్యలు కూడా మనం అక్కడ దేవుడితో పంచుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలన్నమాట. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చూస్తే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని అలా పొంది ఉన్నామని నమ్ముడి. మనకి ఆచారని మరి ఇక్కడ ఎలాగా విశ్వాసంతో కూడి నమ్మకం, మరి దేవుడు మరి మనం అడిగినవన్నీ కూడా పొందుకున్నామని నమ్మకం కలిగి ప్రార్థించాలని, అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని మనం తెలుసుకోవాలి. అలాగే ఫిలిప్పీ 4:6లో మనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 4:6, దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అక్కడ
అక్కడ ఏమనింది, మరి కృతజ్ఞతా భావంతో మనము మన విన్నపాలు దేవునికి తెలియచేయాలని ఉంది. మరి ఒక వచనంలో ఉంటుంది, మరి మనం ఏది అడగక మునిపే అది సమస్తము దేవునికి తెలిసి ఉన్నదని మనం చదువుతూ ఉంటాం కదా. మరి ఈ వచనంలో మనం ఏంటి, కృతజ్ఞతా భావంతో, మరి ఇందాక చెప్పినట్లు మనం ఏది అడిగానో ఒక కృతజ్ఞతా భావంతో మనము దేవుని అడుగుతూ ఉండాలి. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. అలాగే మత్తయి సువార్త ఎజ్రా గ్రంథము 8:23లో మనం చూసినట్లయితే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఈ వచనంలో మనము ఏ మాట చూస్తామంటే ఉపవాసం ఉండి అనే మాటను మనము గమనించాలా. మరి అక్కడ ఎజ్రా మరి అది చెరపట్టబడిన వారు ఇశ్రాయేలీయులందరూ బబులోను నుంచి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు మరి మార్గం మధ్యలో మరి క్షేమ ప్రయాణం కలగాలని ఎజ్రా మరియు వారందరూ కూడా ఉపవాసం ఉండి దేవునికి మనవి చేస్తారనమాట. అప్పుడు వారికి క్షేమం అనేది కలుగుతుంది. మరి ఈ ఉపవాసం అనే అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలి. మరి ఉపవాసం చేసేటప్పుడు మనము ఏ విధంగా ఉండాలా? మత్తయి సువార్త 6:16 మనం చూస్తే, మత్తయి సువార్త 6:16 ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనం ఉపవాసం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి? మరి నీరసించుకోకుండా, మరి ఉపవాసం చేసేటప్పుడు ఇతరులకి వేషధారుల వల్లే కనబడకుండా, అంటే మేము ఉపవాసం ఉన్నామని ఇతరులకు తెలియకుండా మనం ఆ విధంగా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలన్నమాట. అలాగే మనం అపోస్తుల కార్యములు 9:40 మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 9:40 పేతురు అందరినీ వెలుగులకి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి, చాలా ఇక్కడ పేతురు మరి తబిత అంటే దోర్క అనే పరిచారకురాలు అక్కడ అనారోగ్యంతో ఆమె చనిపోవడం జరుగుతుంది. మరి పేతురు అక్కడికి రప్పించబడతారనమాట. మరి ఆయన ఏం చేస్తారు, అక్కడ ఉన్న వారందరినీ బయటకు పంపేసి మరి ఎక్కడైతే ఆమె చనిపోయిందో అక్కడికి వెళ్ళి ఆ గదిలోకి తలుపు వేసి మోకాళ్ళుని ప్రార్థన చేస్తారనమాట. మరి తర్వాత వెంటనే అక్కడ ఒక గొప్ప కార్యం జరుగుతుంది. మరి ఆ తబిత అనే చిన్నది లేచి నిలవబడుతుంది అనమాట. మరి మోకాళ్ళ ప్రార్థన అనుభవం వల్ల ఇక్కడ మరణం నుంచి తప్పించబడుతుంది అనమాట. అలాగే 2 రాజులు 20:3 మనం చూస్తే, 2 రాజులు 20:3 అతను తన ముఖం గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ మనము హిజ్కియా రాజుకి మరి యెషయా ప్రవక్త ద్వారా మరి తన మరణం గురించి ముందే తెలియజేయబడుతుంది అనమాట. మరి రాబో దినంలో నీవు మరణిస్తావు, మరి నీ యొక్క ఇంటిని చక్కబెట్టుకోమని యెషయా ప్రవక్త ద్వారా ముందే దేవుడు ప్రవచనం ఒకటి హిజ్కియా రాజుకి తెలియజేస్తారు. మరి అప్పుడు హిజ్కియా ఏమంటారు, మరి నేనైతే యథార్థ హృదయంతో నేను ఉన్నాను, మరి నాకెందుకు ఇలా మరణకరమైన రోగం వచ్చిందని చెప్పేసి తన ముఖమును గోడ వైపు తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేస్తారు. మరి దేవుడు ఆ కన్నీటి ప్రార్థన విని తనకి 15 సంవత్సరాలు ఇంకా ఆయుష్ పెంచబడుతుంది అనమాట. అదేవిధంగా మరి ఇక్కడ చూస్తే మరి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. మరి ఒకటి లూకా సువార్త 18:1 మనం చూస్తే, వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఉపమానం చెప్పారు. చాలా మనము విసుగక ప్రార్థించాలి. మరి కన్నీటి అనుభవం తర్వాత విసుగక ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. మరి మనమైతే పక్క వాళ్ళు మన 10 నిమిషాలు ఏదైనా మాట్లాడితే మనం విసిగిపోతూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదు, మీరు విసుగక ప్రార్థించండి అని చెప్తాను. మరి దేవుడు ఎప్పుడు కుంటడు నిద్రపోయే దేవుడు కాదు. మనం ఎప్పుడు చేసినా కూడా మనం జవాబు ఇచ్చేటటువంటి దేవుడు అనమాట. ఇప్పుడు విసుగక ప్రార్థించాలని ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అదే 1 తిమోతి 2:8 చూస్తే, 1 తిమోతి 2:8
కావున ప్రతి స్థలమందును పురుషుల కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. చాలండి. ఇక్కడ పురుషులైతే ఎలాగ చేయాలంటే ప్రార్థన చేతులెత్తి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలన్నమాట. మరి 1 కొరింథీ 11:5 మరి స్త్రీలు అనేవారు ముసుగు వేసుకొని ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ విధంగా ఇటువంటి అనుభవాలన్నీ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఎవరిని గురించి ప్రార్థించాలనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఎవరిని గురించి ప్రార్థించాలి. మరి విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ విలాప వాక్యములు 2:19 పసిపిల్లల ప్రాణం కొరకు మొరపెట్టండి. మరి ప్రార్థన అంటే మొరపెట్టడం, విజ్ఞాపన చేసుకోవడం అని ఇందాక మనం గమనించాం కదా. ఇక్కడ పసిపిల్లల ప్రాణం కొరకు మొరపెట్టుము అని వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. ఇక్కడ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థించమని కోరుతారు. మరి నేటి దినాల్లో చిన్న పిల్లలు సైతం కూడా దారి తప్పిపోవచ్చున్న పరిస్థితిలో మనం ఉంటున్నాం. మరి ఫోన్ లేదే చిన్నపిల్లలు కూడా అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో ఉంటున్నాం అనమాట. మరి ఆ విధంగా చిన్నపిల్లల జీవితాలు, పసిపిల్లల జీవితాలు అయిపోతున్నాయి. మరి వారి ప్రాణం కొరకు ప్రార్థించమని ఇక్కడ కోరి ఉన్నారనమాట. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించాను. మరి ఇక్కడ మరి సంఘంలో ఎవరైనా రోగులుగా పడి ఉంటే మన సంఘ పెద్దలు ఏం చేయాలి, వారి గృహాన్ని దర్శించి మరి వారికి నూనె రాసి వారి గురించి ప్రార్థన చేస్తే మరి ఆ రోగం నుండి వారు విడిపింపబడతారని మరి ఈ విధంగా ఈ వచనం ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. అలాగే 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం మనం గమనించినట్లయితే, మన సంపూర్ణమైన మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుని విధానము అన్నిటికంటే ముఖ్యముగాను మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. ఇక్కడ ఎవరి గురించి ప్రార్థన చేయాలని, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన చేయమని ఉందన్నమాట. మరి నేటి దినాల్లో చూస్తే మరి అధికారులు మరి ఎలాగున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేశంలో అనేకమైన గొడవలు జరుగుతూ ఉన్నవి. మరి మతపరమైన గొడవలు, ఇలాగ అనేక గొడవలు సంభవిస్తూ ఉన్నాయి అన్నమాట. మరి అధికారులకు కూడా చక్కని జ్ఞానం దయచేయాలని మనము మనుషులందరి కొరకు నెమ్మది కలిగి ఉండాలని చెప్పేసి మనం ప్రార్థించేవారుగా ఉండాలన్నమాట. మరి రోమా 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేయనై. ఇక్కడ ఏముంది, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవాలని. మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మరి ఇశ్రాయేలు అంటే మనమే కదా. మరి దేవుడు మనందరినీ ఇశ్రాయేలుల కింద లెక్క చూశారనమాట. మరి ఇశ్రాయేలీలందరూ కూడా రక్షణ పొందవాలని ప్రార్థన చేయాలి. మరి అదే మన కుటుంబం వారు, మరి పొరుగు వారు, మరి అందరూ కూడా రక్షింపబడాలని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని ఈ వచనం మనకు తెలియజేస్తుంది అన్నమాట. అలాగే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే, మరి అక్కడ సమరయులు వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసింది. మనం సమరయులు అక్కడ బాప్తిసం పొందినప్పుడు ఆ విషయం యెరూషలేములో ఉన్న వారు విని పేతురు యోహాను అక్కడికి పంపించినప్పుడు వారు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవాలని అక్కడ వారి కొరకు ప్రార్థన చేస్తారు అన్నమాట. మరి ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, మరి బాప్తిసం పొందిన వారు మరి వారి పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలని చెప్పేసి వారి గురించి ప్రార్థించేవారుగా ఉండాలన్నమాట. ఈ విధంగా మరి ఎవరిని గురించి ప్రార్థించాలనే అంశంలో మరి ఇవన్నీ మనం గమనించవలసి వస్తుందన్నమాట. మరి కీర్తనలు 122వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, అక్కడ యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి అనే వచనాన్ని మనం చూస్తూ ఉంటాం.
యెరూషలేము మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నది. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నాము. ఇక్కడ యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి అనే మాటలు మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. మరి ఎఫెసీ 6:18 మనం చూస్తే, ఎఫెసీ 6:18 సమస్త పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థించవలసిన వారం ఉన్నాం అనమాట. మరి అందరికి పరిశుద్ధులు ఎవరైతే మరి బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి ఉంటారో వారందరి గురించి ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ఈ వచనం తెలియజేస్తుంది. మరి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం అన్నమాట. మరి ఏ సమయంలో మరి ప్రార్థించాలి? మరి ప్రార్థించడానికి ఒక సమయం అనేది బైబిల్లో ఖచ్చితంగా చెప్పలేదు. మరి ఏ సమయంలో చేసినామో దేవుడు మనమని ఆలపిస్తాడు అన్నమాట. దానికి సమయం అనేది ఏమీ లేదు. కానీ కొన్ని వచనాలను మనం గమనించినట్టయితే కొంతమంది భక్తులు కొన్ని సమయాల్లో వాళ్ళు ప్రార్థించారని మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మరి 1 దశలోనికలు 5:16-18 వచనాలు గమనిస్తే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ప్రార్థన చేయుడు. అక్కడ ఎడతెగక ప్రార్థన చేయడం అంటుంది. మరి ఏందో చెప్తున్నాం కదా, ఏ సమయంలో చేసినా కూడా దేవుడు ప్రార్థన ఆలకించే వారై ఉన్నారనమాట. మరి ఎడతెగక ప్రార్థన చేయడం అని చెప్తున్నారు. మార్కు సువార్త 1:35 వచనంలో చూస్తే, మార్కు సువార్త 1:35 వచనం. ఆయన పెద్దల కొననే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకున్నాడు. ఇక్కడ ఆయన అంటే యేసయ్య మరి పెద్దల కడనే లేచి ఇంకను చాలా చీకటిగానే ఉండగా బయలుదేరి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తారన్నమాట. మరి ఈ దినాల్లో మనం పెద్దల కాడ లేచి చీకటిని మనం చూడలేకపోతున్నాం. మరి దేవుడు అప్పుడు ఎప్పుడు లేచారంటే పెద్దల కడ, మరి చీకటి అంటే పొద్దున 5 గంటలకు ముందే అప్పుడు లేచి మరి ప్రార్థించడానికి అరణ్యానికి వెళ్ళారనమాట. అలాగే విలాప వాక్యములు 2:19 మనం ఇంకా చూసుకున్నట్లు అక్కడ ఏంటి, రేయి మొదటి జామున లేచి ప్రార్థించాలంటే, ఇక్కడ రేయి మొదటి జామున అంటే మరి సాయంకాలం రాత్రికి ముందు సాయంత్రం 6 నుంచి 9 మధ్యలో మరి రేయి మొదటి జామున అని మనకి తెలియజేయబడుతుంది అన్నమాట. మరి ఆ టైంలో మనం ప్రార్థించుకోవచ్చు అని చెప్పి ఈ లేఖనం చెప్తుంది. అలాగే యోబు 1:5 వచనంలో మనం చూస్తే, అక్కడ యోబు ఎప్పుడు లేచి వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థించాడంటే, అరుణోదయంలో లేచి వారి యొక్క బిడ్డల యొక్క పాపముల కొరకు ఆయన బలిపీఠం కట్టి దేవునికి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. వారి విధు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. ఇక్కడ యోబు తన బిడ్డల నిమిత్తమై అరుణోదయం లేచి వారు పాపంలో పడిపోకుండా ఒకవేళ పాపం చేస్తే వారిని క్షమించుకున్నట్లు మరి దేవునికి అరుణోదయం లేచి దేవునికి మనం చేస్తూ ఉంటారు అనమాట. అలాగే కీర్తనలు 5:3 వచనంలో చూస్తే, కీర్తనలు 5:3 యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి విందును. ఇక్కడ కీర్తనలో మనం మరి ఆ భక్తుడు ఈ విధంగా రాశారనమాట. మరి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసేది. మరి ఉదయకాలంలో అన్నమాట. మరి ఇక్కడ ఈ భక్తుడు ఉదయకాలంలో లేచి తన విన్నపాలు విజ్ఞాపనలను దేవుని సన్నిధిలో ఉంచారనమాట. అలాగే కీర్తనలు 55:17 వచనం గమనిస్తే, కీర్తనలు 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. మరి ఇక్కడ ఈ వచనంలో మనం గమనిస్తే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున మరి 3 సమయాల్లో కూడా ధ్యానించి మొరపెట్టుకున్నారనమాట. అప్పుడు దేవుడు ప్రార్థన ఆలోచించారని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. అలాగే దానియేలులో మనం గమనిస్తే, దానియేలు మరి 6:10 మనం చూస్తే, అక్కడ దానియేలు దినమునకు 3 మార్లు ప్రార్థించి మరి మోకరించి ప్రార్థించే వారై ఉన్నారని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము
కుమారు మోకాల్లోని ఉమ్. తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా ఉమ్. తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుచూ వచ్చెను. చాలా. ఇక్కడ మరి ఈ సమయాలు మనం తెలియజేయబడినప్పటికీ మరి దేవుడు ఏ సమయంలో మనం మొరపెట్టినా విజ్ఞాపన చేసినా మరి హృదయపూర్వకంగా ఎప్పుడు చేసినా ఆలకిస్తారని మనం తెలుసుకోవాలన్నమాట. మరి తర్వాత అంశం ఏంటంటే ఎక్కడ ప్రార్థించినప్పుడు మనకు జవాబు దొరుకుతుంది అంటే ఈ మాట అంటే మరి 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో మరి అది ఆ అధ్యాయం అంతటిని మనం గమనించినట్లయితే అక్కడ సొలొమోను గారు ఒక మందిరాన్ని కడతారు కదా యెరూషలేములో, మొట్టమొదటి మందిరం. మరి అక్కడ వారు ఏం ప్రార్థిస్తారంటే మరి ఈ జనులు ఎప్పుడైనా పాపం చేస్తే మరి క్షమించయ్యా, మరి నేను ఒకవేళ తప్పు చేస్తే క్షమించయ్యా అని చెప్పేసి మరి 8వ అధ్యాయం అంతయు మరి సొలొమోను ప్రార్థన చేస్తారన్నమాట. మరి 8వ అధ్యాయం అంతా అలా ఉన్నప్పుడు మరి 1వ రాజు 1వ రాజులు 9వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే అతనితో ఇలాగ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపమును నేను అంగీకరించితిని. చాలండి. ఇక్కడ ఏం జరిగింది, మన సొలొమోను దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు మరి దేవుడు అక్కడ 8వ అధ్యాయం అంతా ఇతను విన్నవిస్తే మరి 9వ అధ్యాయంలో మరి దేవుడు నీవు చేసిన ప్రార్థనన్నిటినీ విన్నపాలన్నిటినీ నేను విన్నాను, మరి అలాగే జరుగుగాక అని చెప్పేసి జవాబు దయచేస్తారు. మరి ఈ విధంగా మనం దేవుని యొక్క మందిరానికి వచ్చి మనం ప్రార్థించినప్పుడు, మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పక మనకి జవాబు ఇస్తారని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ప్రార్థన చేయడం వల్ల మనం ఏమేమి పొందుకుంటాము అనే అంశాల గురించి చూద్దాం. 1వ రాజులు 3వ అధ్యాయము 9, 10 వచనాలను గమనిస్తే ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను. ఇక్కడ సొలొమోను ఏం చేస్తారనమాట, మనం చేస్తారు. మన అంశం ఏంది, మరి ఏం పొందుకుంటాం, ప్రార్థన చేస్తే ఏం పొందుకుంటాం. అలాగే సొలొమోను ఇక్కడ మనవి చేస్తారనమాట. మరి 3వ అధ్యాయం 9, 10 వచనాలు ఈ విధంగా మనం చేస్తే మరి 4వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు అక్కడ ఆన్సర్ ఇస్తారనమాట. ఏమి ఇచ్చారు? 4వ అధ్యాయం జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. చాలండి. ఇక్కడ దేవుడు అక్కడ ప్రార్థన చేస్తే మరి 4వ అధ్యాయం 29వ అధ్యాయంలో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యం కానీ వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసిన. మరి సొలొమోను ఈ జనమును పరిపాలించడానికి మరి నాకు ఇవన్నీ జ్ఞానం ఒక్కటే అడిగారు, కానీ దేవుడు ఐశ్వర్యము ఇవన్నీ అనుకరించడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. మరి కీర్తన గ్రంథం 91:15లో మనం చూస్తే కీర్తన 91:10 నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఇక్కడ మరి దేవుని ప్రార్థిస్తే మనకి ఏం దొరుకుతుందంటే మరి శ్రమలో నుండి విడుదల అనేది మనకి దొరుకుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి కీర్తనలు 107:6 కీర్తనలు 107వ అధ్యాయం 6వ వచనం చూస్తే వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. చాలండి. ఇక్కడ ఆపదలలో నుండి విడిపించబడతాం. మరి దేవుని ప్రార్థన చేసినప్పుడు మనకు కలిగిన ఆపదలలో నుంచి మనం విడిపించబడతామని ఈ వచనం గమనిస్తుంది. మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 29 చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయము 29 అందుకు యేసు ఇట్లనెను, అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. మరి ఈ వచనాన్ని మనం గమనిస్తే అయితే మరి ఈ వచనానికి ముందు కొంత మరి ఒక యవనుడు మరి దెయ్యముల చేత పట్టబడి పీడిస్తూ ఉంటారనమాట బాల్యం నుండి. మరి తన తండ్రి ఏం కోరుతాడు, శిష్యులను కోరుతాడనమాట. మరి దురాత్మను తొలగించమని శిష్యులకు చెప్తే మా శిష్యులు తొలగించలేకపోతారు కదా. మరి తర్వాత కింద వచ్చిన మనం పరిశీలించినట్టు మరి దేవుడు మరి మీ వల్ల కాలేకపోతుంది మరి అని చెప్పేసి దేవుడే మరి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి మరి ఆ దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ మూగ దెయ్యం అనేది ఆ బిడ్డలో నుంచి వెళ్ళిపోతుంది. మరి ఆ సందర్భంలో మరి ఈ వచనాన్ని మరి దేవుడు మనకి సెలవిస్తూ ఉంటారు అన్నమాట. మరి ప్రార్థన వలననే మరి నేను ఇలాగ చేస్తున్నాను, మరి ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఉన్నానని మరి ఈ వచనం ద్వారా మాట్లాడుతూ ఉంటారనమాట. మరి రోమా 10:13 వచనం చూస్తే
ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. అది ఇక్కడ ఏముంది, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? రక్షించబడతాం అన్నమాట. మరి యోవేలు 2:33 అధ్యాయం చూస్తే, యోవేలు 2:33 ఇక్కడ యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడరు. మరి ఈ వచనం కూడా గమనించినట్లయితే, మరి యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది? మరి ప్రార్థన చేస్తే ఇందాక ఏం జరుగుతుందంటే జ్ఞానం సంపాదించుకోవచ్చు, మరి రక్షింపబడవచ్చు, మరి దెయ్యం నుండి విడుదల పొందవచ్చు. మరి అది చూసాం. మరి ఇక్కడ ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది? మరి మత్తయి సువార్త 26:41 చూస్తే, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించుడి. మరి ఈ వాక్యం మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకువగా ఉండి ప్రార్థించు. మరి ఇక్కడ ఇది చెప్పారు. మరి శోధనలో ప్రవేశించకుండా మెలకువగా లేకపోతే ఏం జరుగుతుందంటే మనం శోధనలో పడిపోతాం అన్నమాట. అలాగే విధంగా మరి ప్రార్థనా జీవితం లేకపోతే మరి దేవునితో సంభాషణ అనేది మనం కోల్పోతాం అన్నమాట. ఈ లోకంలోకి మనం కలిసిపోతూ ఉంటాం అన్నమాట. మరి పాపపు జీవితం మళ్ళీ తిరిగి మనలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. అలాగే మరి ఎవరి ప్రార్థన దేవుడు వింటాడని మనం కొన్ని వచనాలు చూద్దాం. అలా యోహాను సువార్త 9:31 చూస్తే, యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఇక్కడ ఏం చెప్పారు? ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. మన దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క మనవి తప్పక ఆలకిస్తారని చెప్పేసి ఈ వచనం మనం తెలియజేస్తున్నాం అన్నమాట. అలాగే సామెతలు 15:29 సామెతలు 15:29 యెహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. మరి ఎవరు ప్రార్థన అంగీకరిస్తారంట? నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. మనం నీతి కలిగి ఉన్నప్పుడు ఆయన తప్పక మన ప్రార్థన ఆలకిస్తారని ఈ వచనం చెప్తూ ఉందన్నమాట. మరి ఇప్పుడు ఈ 2 వచనాల్లో మరి దేవుడు ఎవరు ప్రార్థన వింటాడో తెలుసుకుందాం. మరి సామెతలు 15:8 చూసినట్లయితే, సామెతలు 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మరి ఎలాంటి ప్రార్థన దేవునికి ఆనందకరం? ఎవరు చేయాలి? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరంగా ఉంటుంది. అలాగే కీర్తనలు 102:17 గమనిస్తే, కీర్తనలు 102:17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఇక్కడ ఎవరి ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నారంటే దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నారనమాట. అలాగే 1 యోహాను 3:22 గమనిస్తే, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము అడిగినను అది ఆయన వలన మనకు దొరకదు. మరి ఆయన ఆజ్ఞలను ఆయన శాస్త్రంలో మనం గైకుంటూ మరి మనం ఏది దేవుడిని అడిగినానో అది తప్పక దయచేస్తాడని దేవుడి వచనం ద్వారా తెలియజేస్తారు అన్నమాట. అదేవిధంగా మరి ఇందాక మనం సొలొమోను విషయంలో మరి 1 రాజులు 9:3 మనం గమనించాం కదా, మందిరంలో చేయబడు ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉంటాడు అన్నమాట. మరి ఇవన్నీ దేవుడు ఏ విధంగా చేత మరి ఆలకిస్తాడో మనం చూస్తున్నాము. ఎవరి ప్రార్థన వినడో చూద్దాం ఇప్పుడు. మరి యెషయా 59:2 గమనిస్తే, యెషయా 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాయి? మనము ఆయన ముఖం చూడకుండా మన పాపములు అడ్డొచ్చినాయి అన్నమాట. మరి అప్పుడు ఆ పాపము మన హృదయ పాపములను అసలు మన ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం అన్నమాట. మరి మన పాపములు ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా అడ్డొస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగే యాకోబు రాసిన పత్రిక 4:3 గమనిస్తే, యాకోబు రాసిన పత్రిక
మీరు అడిగినను ఈ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఇక్కడ ఏంటి, దురుద్దేశములతో అడిగితే మరి దేవుడు ఎప్పుడు మనం ఆలకించడాన్ని ఈ వచనంలో మనం చూస్తాం అన్నమాట. మరి సామెతలు 21:13 చూస్తే, సామెతల గ్రంథం 21:13. సామెతలు 21. దరిద్రుల మొర వెనుక చెవి మూసుకుని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. మరి ఇక్కడ దరిద్రుల మొర ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా సహాయం అడిగినప్పుడు వారిని మనం తిరస్కరించి మళ్ళీ మనం దేవుని వద్దకు వెళ్ళి మరి మన సమస్యను విన్నవిస్తే మరి దేవుడు ఎప్పుడు అలాంటి ప్రార్థన అంగీకరించడని చెప్తున్నారు అనమాట. మరి అలాగే కీర్తనలు 66:18 గమనిస్తే, కీర్తనలు 66:18. హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఇక్కడ మన హృదయంలో పాపము ఉంచుకొని మరి దేవుని దగ్గరికి వచ్చి మనం మొరపెడతామంటే దేవుడు ఎప్పటికీ ప్రార్థన మనల్ని వినదని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అనమాట. మరి ఈ విధంగా మనము ఎలా ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు, మరి ఏ విధంగా ప్రార్థన చేయనప్పుడు దేవుడు వినడు, మరి ఈ విషయాలన్నీ మనం ధ్యానించుకున్నాము. మరి అలాగే లాస్ట్ మరి మత్తయి సువార్త 26:39 మత్తయి సువార్త 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్ద నుండి తొలగిపోను, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వని ప్రార్థించాను. ఇక్కడ లాస్ట్ మనం యేసయ్య చేసిన ప్రార్థనను మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి యేసయ్య ఏం చెప్పారు, నీ చిత్తమే జరగని కదా. మరి సిలువ వేయబడతారని యేసయ్య తెలిసిందే, మరి కానీ నీ చిత్తం ఏముంటుందో అని చెప్పేసి మరి తండ్రికి ప్రార్థిస్తూ ఉంటారు అన్నమాట. మనం కూడా మరి మన దేవుడు మనల్ని ఎందుకు పుట్టించారని, ఏ చిత్త ప్రకారము దేవుడు మనల్ని జన్మింపు చేశారా అని మనం ఆ విషయం తెలుసుకొని మరి ఆ విధంగా జీవిస్తూ మరి ఇతరులను రక్షణ మార్గంలో నడిపే వారికి ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మనవులు ముగిస్తున్నాను. చెప్పండి.